101 జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్. మర్చిపోలేని మహానటుడు నూతన్ ప్రసాద్. 101 జిల్లాల అందగాడుగా సుప్రసిద్ధి చెందినటువంటి ఈ నూతన్ ప్రసాద్ అసలు పేరు తాడినాడ వరప్రసాద్. 1970-80వ దశకంలో తెలుగు సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు, ప్రతినాయకుడు ఆయన పుట్టిన తేదీ డిసెంబర్ 12, 1945. ఇక ఆయన పరమపదించింది మార్చి 30, 2011. నూతన్ ప్రసాద్ ఆయన డిసెంబర్ 12న 1945లో కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. బందర్లో ఐటీఐ చదివినటువంటి ప్రసాద్ నాగార్జున సాగర్, హైదరాబాద్లో ఉద్యోగాలు చేశారు. హెచ్ఏఎల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దర్శకుడైనటువంటి భానుప్రకాష్ పరిచయం అయ్యారు. భానుప్రకాష్ స్థాపించిన కళారాధన సంస్థ తరఫున ప్రదర్శించినటువంటి వలయం, గాలివాన, కెరటాలు వంటి నాటకాల ద్వారా నూతన్ ప్రసాద్ నాటక రంగానికి పరిచయం అయ్యారు. ఏఆర్ కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించారు. 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత నీడలేని ఆడది మొదలైన చిత్రాల్లో నటించిన ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడంతో వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ కాగా తదనంతరం అనేక చిత్రాల్లో ఆయన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రల్ని పోషించారు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించారు. నూతన్ ప్రసాద్ సైతాన్గా నటించిన రాజాదిరాజు చిత్రంతో ఈ నట జీవితం తారాస్థాయికి చేరుకుంది. 1984లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమాగా బామ్మ మాట బంగారు బాట చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నట జీవితానికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకొని నటించడం మొదలుపెట్టి 112 సినిమాల్లో నటించారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రల్ని పోషించగలిగారు. కలలు కనికే చెలియ ఉరఫ్ కౌసల్య అంటే అనేటువంటి నా చిత్రంలో ఆయన వల్లభనేని జనార్దన్ గారు పోషించిన పాత్రని పోషించాల్సి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు తనకు ప్రమాదం జరిగిన తర్వాత ఏవిఎం ప్రొడక్షన్స్ వారు పునాదిరాలు నుంచి వచ్చినటువంటి సూపర్ స్టార్ చిరంజీవి గారి పున్నమి నాగు టైం బ్లాక్ బస్టర్ హిట్ అది. ఆ సినిమాకి సంబంధించిన నెగిటివ్ రైట్స్ తన జీవనార్థం రాసిచ్చారని చెప్పారు. అయితే వచ్చినటువంటి అమౌంట్ తేడాలో బడ్జెట్ తగ్గింపు కోసము నూతన్ ప్రసాద్ స్థానంలో ఆ సినిమాలో వల్లెం వేణుమాధవ్ అని నేను వల్లభనేని జనార్దన్ గారిని పెట్టుకోవడం జరిగింది. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఒకవేళ ఆ సినిమాలో నటించి ఉంటే నూతన్ ప్రసాద్ వల్లెం వేణుమాధవ్ డైరెక్షన్లో కూడా నటించేటువంటి ఇది జరిగి ఉండేది. సరే, అది పక్కన పెడితే పేరు తెచ్చిన సంభాషణలు ఏంటంటే, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేది దేవుడో దేవుడా అని పిచ్చిమందుల్లో 101 జిల్లాల అందగాడిని అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయి. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ పాత్ర పోషించినా ప్రాణం పోసేవాడు. ముఖ్యంగా ప్రసాద్లో ధారణ శక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఒకే టేక్లో 1200 అడుగుల షాట్ ఓకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించాడు. అప్పటికి ప్రసాద్ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకళ్ళని తూచా తప్పకుండా అనుసరించేవాడు. దర్శకుల మనోభావాల్ని అర్థం చేసుకొని ఎంతటి క్లిష్టమైన సన్నివేశాలనైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవాడు. అందరితో కలుగొల్పుతనంగా ఉంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్నటువంటి నటుడిని ఆవిష్కరించేవాడు. ప్రసాద్ దాదాపు 365 సినిమాలు నటించారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. మార్చి 20, 30, 2011లో బుధవారం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ప్రసాద్ 365 కాలు విరగక ముందు తర్వాత మళ్ళీ 112 సినిమాల్లో 112 సినిమాల్లో నటించారు. అంటే మొత్తంగా 467 సినిమాల్లో నూతన్ ప్రసాద్ గారు నటించారు. ఇది ముగింపు. నూతన్ ప్రసాద్కి నివాళి అర్పిస్తూ ఆ మహానటుడికి నీరాజనం పలుకుతూ వల్లెం వేణుమాధవ్. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ వల్లెం వేణుమాధవ్. నమస్తే.